ఉక్రెయిన్ రష్యా యుద్ధం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగించేందుకు ఓవైపు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంటే కీవ్, మాస్కోలు పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో మాస్కోలోని డజన్కు పైగా ప్రాంతాలపై విరుచుకుపడింది. అయితే పలు డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చేసినట్లు రష్యా పేర్కొంది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోకు సమీపంలోని 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాస్కోలోని ప్రధాన ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడుల వల్ల మరో 9 ప్రాంతీయ విమానాశ్రయాలు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయని, దీంతో వాటిని మూసివేయాల్సి వచ్చిందని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. మరోవైపు రష్యా సరిహద్దు వద్ద ఉన్న ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడిలో 4 గాయపడగా దాదాపు 100 మార్కెట్ స్టాళ్లు ధ్వంసమయ్యాయి. మరో ప్రాంతంలో మాస్కో బాంబులు ప్రయోగించిన ఘటనలో 7 పౌరులు గాయపడినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ విజయానికి 80వ వార్షికోత్సవం విక్టరీ డే సందర్భంగా మే 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు రష్యా ఉక్రెయిన్పై పోరు విరమణను ప్రకటించింది. ప్రపంచ దేశాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విక్టరీ డేకు ముఖ్య అతిథి అని పుతిన్ ఇటీవల వెల్లడించారు.